హైదరాబాద్ లో వినాయక ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణేష్ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన సందడి మొదలైంది. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న గణేష్ విగ్రహాలను దాదాపుగా హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తారు. హుసేన్ సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లో నిమజ్జనం సందడి మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ లో 30 కోట్లతో గణేష్ నిమజ్జన ఉత్సవాలకు బల్దియా ఏర్పాట్లు చేసింది. మొత్తం 74 పాండ్స్ ఏర్పాటు చేసిన తర్వాత వీటిలో 27 పర్మనెంట్ బేబీ పాండ్స్, 24 టెంపరరీ పోర్టబుల్ పాండ్స్, 23 కృత్రిమ కొనలు ఉన్నాయి. చెరువుల వద్ద కూడా నిమజ్జనం ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే చూస్తే మనం ట్యాంక్ బండ్ పైన కూడా క్రెయిన్స్ వచ్చినాయి. క్రెయిన్స్కి కూడా క్రెయిన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వైజ్గా నిమజ్జనాలు జరుపుతూ ఉంటారు. 5 అడుగుల కంటే తక్కువ ఎత్తున విగ్రహాలను సర్కిల్ వారీగా బేబీ పాండ్స్లో నిమజ్జనం చేసేలా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. హుసేన్ సాగర్లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిమజ్జనం చేయనున్నారు. ఇప్పటికే హుసేన్ సాగర్ వద్ద లైటింగ్ పనులు పూర్తయినాయి. బార్గేట్లు, క్రెయిన్లు, శోభయాత్ర కొనసాగే జీహెచ్ఎంసీ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసము కాప్రా, ఊర చెరువు, షర్లపల్లి ట్యాంకు, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్, కుక్కట్పల్లి పరిధిలో అంబర్ చెరువు, రంగనాథ్ కుంట, ఐడియల్ లేక్, శంకరపల్లి, గంగారం పెద్ద చెరువు, జీడిమెట్ల వెన్నెల చెరువు, రాయదుర్గ్ మల్క చెరువు, దుర్గం చెరువు, నల్గొండ చెరువు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంది. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయితే జరగబోతున్నాయి. ఇందులో సగానికి పైగా మొత్తం హుసేన్ సాగర్ పైన నిమజ్జనం కోసం అయితే రానున్నాయి. ప్రతి సంవత్సరం 40కి పైగా కేన్లు ఏర్పాటు చేసిన నిమజ్జనం కోసం 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది. వరుసటి రోజు సాయంత్రం వరకు క్యూ లైన్ కొనసాగుతుంది. అయితే ఈసారి కూడా అలాంటి ఇబ్బందులు తప్పించేందుకు అదనపు క్రెయిన్లు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఉత్సవ సమితి సభ్యులు కూడా చెప్పారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తే అయితే మనకు మొత్తం ట్యాంక్ బండ్ చుట్టుముట్టు మొత్తం మనకు క్రెయిన్లు కనిపిస్తున్నాయి. ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ ఎన్టీఆర్ మార్గ్ సైడ్ చూస్తే అయితే మనకు క్రెయిన్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది అయితే గణనాథులని నిమజ్జనం తర్వాత కూడా చూడడానికి కూడా ఇక్కడ సరదాకి మాత్రము అందరూ ట్యాంక్ బండ్కి వస్తున్నారని చెప్పాలి. అయితే ఉదయం మొదలైతే ఈ నిమజ్జనాలు సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంటాయి. ఇటు 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 14వ రోజులు మాత్రము మొత్తం ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతాల్లో అయితే మనకు మారి మోగిపోతుందని చెప్పాలి. ఇక్కడ గణనాథుని నిమజ్జనం చేయడానికి మాత్రము గంటలుగా క్యూ లైన్లో ఉండాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇటు యువత అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చాలా మంది ఎంతో ఇష్టపడుతూ మాత్రము గణనాథుని మాత్రం హుసేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలాంటిది నిమజ్జనం రోజు మనము ట్యాంక్ బండ్ పైన చూస్తే మాత్రము మనకు మొత్తము మారి మోగిపోతూ ఉంటుంది. అయితే కొంతమంది పోర్టర్లలో ట్రక్స్లలో వినాయకుడిని తీసుకొచ్చి మాత్రం ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. అలాంటిది ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం అప్పుడు కూడా చాలామంది ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి కూడా ట్యాంక్ బండ్ పైన మాత్రం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది బాలాపూర్ ట్యాంక్ బండ్ గణనాథుల నిమజ్జనం చూడడానికి కూడా పలు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి చాలామంది ట్యాంక్ బండ్కి వస్తూ ఉంటారు. అలాంటిది ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రం ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పాలి. వచ్చే భక్తులకి కూడా, నిమజ్జనానికి వచ్చే వాళ్ళకి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇటు వాటర్కి సంబంధించి అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఇక్కడ మాత్రం అన్ని పనులు అయితే పూర్తి అయిపోయాయి. అయితే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మాత్రము ఇక్కడ మాత్రం వాళ్ళ చర్యలు అయితే చేపడుతూ ఉంటారు. జర్నలిస్ట్ రవితేజతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.